భీష్ముడిపై శిఖండి పగ. తండ్రి మరణానంతరం సోదరుడు విచిత్రవీర్య పెద్దయ్యాక వివాహం చేయాలని అనుకున్నాడు భీష్ముడు. కాశీరాజు తన ముగ్గురు కూతుళ్ళు అయిన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరం ప్రకటించగా భీష్ముడు తన తమ్ముడికి పెళ్లి చేయాలనుకుని ఆ స్వయంవరానికి విచ్చేస్తాడు. స్వయంవరానికి వచ్చిన వారి మధ్య కలహాలు చెలరేగాయి. అప్పుడు భీష్ముడు అందరినీ ఓడించి ఆ ముగ్గురు రాజకుమార్తెలను హస్తినాపురం తీసుకువచ్చి పెళ్లి ఏర్పాట్లు చేయమన్నాడు. అప్పుడు అంబ భీష్ముడి దగ్గరకు వచ్చి, నా మనసంతా సాల్వభూపతి మీద ఉంది. అతనే నా ప్రాణనాయకుడు. మనసు లేని మనువు క్షేమం కాదు. నన్ను సాల్వుని దగ్గరకు చేర్చు. నా చెల్లెలిద్దరినీ నీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయి అని వేడుకుంది. భీష్ముడు సరేనని అంబని సాల్వదేశానికి పంపాడు. సాల్వుడు అంబని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. నువ్వంటే ఇష్టం ఉన్నా వేరొకరు చేజిక్కించుకున్న విజయఫలాన్ని నేను అందుకోలేను అని పరుషంగా వెళ్ళిపోమ్మన్నాడు. తిరిగి హస్తినకొచ్చిన అంబని భీష్ముడి సోదరుడు కూడా నిరాకరించాడు. అప్పుడు అంబ భీష్ముడిని వివాహమాడమని అడుగుతుంది. నేను బ్రహ్మచారిగా ఉంటానని వివాహమాడనని చెప్పాడు. అప్పుడు అంబ నీ వలననే నా ఆశలన్నీ నేలరాలాయి. నీపై నేను ప్రతీకారం తీర్చుకుంటాను. నిన్ను నేనే సంహరిస్తాను అని శపథం చేసింది. అంబా, నువ్వు ఏనాడు అయితే అస్త్రం చేత పూని నా ఎదుట నిలిచెదవో అప్పుడు నేను అస్త్ర సన్యాసం చేస్తాను అని భీష్ముడు కూడా ప్రతిన పూనాడు. తన మనుమరాలైన అంబ విషయం తెలుసుకున్న పరశురాముడు తన తపశ్శక్తితో ఒక వరమాలను చేసి, అంబా, ఈ మాల ధరించిన వారి చేతిలోనే భీష్ముడి ఓటమి తప్పదు. ఇదే నీకు నేను చేయగల సహాయం అని చెప్పాడు. ఆ వరమాల ధరించే వారి కోసం అంబ ఎందరినో అడిగి లేదనిపించుకొని చివరకు ద్రుపదుడిని మాల ధరించి భీష్ముడిని ఎదిరించమని వేడుకొంది. ద్రుపదుడు అందుకు ఒప్పుకొనకపోయేసరికి విసిగి కోపంతో ఆ వరమాలను కోటగుమ్మానికి వేలాడదీసి వెళ్ళిపోయి ఆత్మాహుతి చేసుకుంది. ద్రుపదుడు సంతానం కోసం యాగం చేయగా అతనికి 2 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు జన్మించారు. అందులో మొదటి సంతానంగా పూర్వజన్మలో అంబ ఆడపిల్లగా జన్మించింది. అంబ అక్కడ కోటగుమ్మానికి ఉన్న వరమాలను తీసి తన మెడలో వేసుకుంది. అది చూసిన ద్రుపదుడు కోపోద్రేకంతో భీష్ముడితో వైరమా అని అంబని తన రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. అంబ తన ప్రతిజ్ఞ నెరవేరడం కోసం శివుడి కోసం తపస్సు చేసి పురుషుడిగా మారింది. ఆ అంబనే శిఖండి. మహాభారత యుద్ధంలో అర్జునుడి రథం ముందు భాగంలో శిఖండి అస్త్రం చేతబూని ఉండటం చూడగానే భీష్ముడు తన చేతిలోని అస్త్రం జారవిడిచాడు. అదను చూసి అర్జునుడు భీష్ముడిని హతమార్చాడు. ఈ విధంగా శిఖండి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంది. భీష్ముడు 30 రోజులు బాణాలపై ఎందుకు పడుకున్నాడు? విష్ణు సహస్రనామాలను తొలిసారి భీష్ముడే తెలిపారా? మరొక వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి.